హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ గణేష్ చతుర్థి కోసం ఇంట్లోని బొజ్జ గణపతిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఈకో ఫ్రెండ్లీ గణేష. దీనికి కావాల్సినవి మైదా, షుగర్ పౌడర్, టర్మరిక్ పౌడర్, మిల్క్ అండ్ కుంకుమ. ముందుగా ఒక ప్లేట్లో మైదాని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ముద్దలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ మరీ పల్చగా ఉండకూడదు. ఇక్కడ చూపించిన విధంగా కన్సిస్టెన్సీ రావాలి. అదేవిధంగా కుంకుమతో కూడా ఈ విధంగా తయారు చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆకుల మీద ఇలా పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా గణేష్ని తయారు చేసుకోవాలి. అంతే అండి, మనం ఇంట్లోనే ఈజీగా గణపతిని తయారు చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.